నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మనందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూటి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మరియు మన విన్భక్తి వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ సకలైశ్వర్య ప్రాప్తి, సకల కార్య సిద్ధి, పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి కలుగజేయాలని ఆ మహాబలేశ్వరుని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేయండి. కుంభరాశి వారికి సకలైశ్వర్య ప్రాప్తి, సకల కార్య సిద్ధి కలుగజేయాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి 7.5 సంవత్సరాల శని ప్రభావం, జన్మస్థిత రాహుగ్రహ ప్రభావం, సప్తమ స్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం, షష్టమ స్థానంలో కొన్ని రోజులు, పంచమ స్థానంలో కొన్ని రోజులు గురుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలత రెండూ కలిగి ఉన్నాయి. మిశ్రమమైనటువంటి ఫలితాన్ని కలిగి ఉన్నాయి కుంభరాశి వారికి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ వాహన ప్రమాదాలలో కూడాను శిరోభాగానికి, పాదభాగానికి ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేయకుండా నివారించుకుంటూ చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం చూసుకుంటే చాలా మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కొద్దిగా వీటికి భయపడుతూ ఉంటే ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి, కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తే ఈ అనారోగ్యం కూడా ఆరోగ్యవంతులుగా మార్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. అలాగే అనుకున్న కార్యాలు కొన్ని సమయాల్లో ముందుకు వెళ్తూ ఉంటాయి, కొన్ని సమయాల్లో వెనక్కి వెళ్తూ ఉంటాయి. అంటే ఏదేమైనా పెద్దగా స్తబ్దతగా ఉండదు, కానీ అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి కాకపోయినా కొన్ని రోజుల తర్వాత మరలా అదే కార్యాన్ని ప్రారంభిస్తారు, పూర్తి చేసుకుంటారు. తద్వారా పొందేటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు భయాందోళనకు గురి చేసేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే పితృవర్గం వారితో కొంతవరకు విభేదాలు వచ్చేటువంటి అవకాశం, అంటే తండ్రి తరఫు బంధువు వర్గంతో కొంతవరకు గొడవలు పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటి విషయాల్లో కూడాను తగిన జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. విద్యార్థులు కష్టపడతారు. చిట్ట చివరి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిల్లో విజయం చేకూరుస్తుంది. అలాగే ఈ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో చిన్న చిన్న అపజయాలు కనబడుతూ ఉన్నా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఫైనల్గా విజయం మాత్రం మిమ్మల్ని వరిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కూడాను వీళ్ళకి పెట్టుబడి పెడతారు. ఈ పెట్టినటువంటి పెట్టుబడి ఇప్పటికిప్పుడు వెంటనే లాభాన్ని తెచ్చిపెడుతుందని లేదు, కానీ చివరికి దాదాపుగా సంవత్సరం అంతంలో, అంటే మరలా వచ్చేటువంటి ఉగాది ముందు ఈ పెట్టినటువంటి పెట్టుబడికి 1కి 4 రెట్లు ధనం చక్కగా లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు అవసరాలకు కావాల్సినటువంటి డబ్బులు పక్కన పెట్టుకుంటూ ఏదైతే వ్యాపారంలో ఎంత ధనం అయితే పెట్టగలుగుతామో అంత ధనాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టడం అనేటువంటిది మీకు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే వృత్తి పనులు చేసేటువంటి వాళ్ళు కష్టాన్ని నమ్ముకోండి. అలాగే నమ్మక ద్రోహం చేయకండి. యజమానులతో సఖ్యతగా, ప్రేమగా ఉండండి. వాళ్ళ వల్ల మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వపరమైన ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడాను ఈ సంవత్సరం మరీ అంత అనుకూలంగా లేకపోయినా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ కనపట్టలేదు. తప్పనిసరిగా ప్రమోషన్స్ వస్తాయి, కానీ మీరు ఆశించినంత జీతాలు పెంపుదల లేకపోయినా కొంత మేరకు మాత్రం సంతోషకరంగా ఉండేటువంటి వాతావరణంలోనే ఉంటారు. అలాగే ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి, అవి కూడా మీకు సంతోషాన్ని కలుగజేసేటువంటి పరిస్థితిలోనే ఉంటాయి ఆ ట్రాన్స్ఫర్స్ కూడాను. అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకి 2 రకాల పంటలు లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి వారికి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా
నిజంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం వాళ్ళు కుంభరాశిలో ఉండడమే అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంత భూమికి సంబంధించినటువంటి వ్యాపార విషయంలో మంచి ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీళ్ళల్లో వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఆ కులం వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే స్వకులస్తులు అని చెప్తూ ఉంటాం. వాళ్ళతోనే విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ విభేదించి మీతో దూరమై వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మరలా మీరే శరణాగతి అంటూ మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటే మీతోనే పనులు చేయించుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఏదైనా విభేదాలు వచ్చినా కూడాను ఎక్కువగా గొడవలు పడకుండా సామరస్యంగా దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఉన్నత పదవి అలంకరణ అనేటువంటి తప్పనిసరిగా ఏర్పడుతుంది మీకు. అలాగే ముఖ్యంగా ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. దాంతో పాటుగా మీ పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టేటువంటి సమయంగా ఈ పరాభవనామ సంవత్సరాన్ని కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. దీంట్లో 50-50%. ఒక 100 మంది కుంభరాశి వాళ్ళు కనుక విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేస్తే దీంట్లో 50 మందికి మంచి సానుకూలంగా ఉంటుంది, 50 మందికి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విదేశంలో ముందుగా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కొంత మేరకు కష్టాల్ని ఎదుర్కొంటూ చివరికి సంతోషకరమైనటువంటి వార్తను వినేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ కుంభరాశిలో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీరిపోతూ ఆనందదాయకంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే నల్ల నువ్వులు బెల్లం ఒక 50 గ్రాములు 50 గ్రాములు తీసుకోండి. మెత్తగా దంచండి. మిక్సీలో వేసినా పర్లేదు, రాయి పెట్టి కొట్టినా పర్లేదు. మెత్తగా దంచి చిన్న చిన్న ఉండలు చేసి గోమాతకి శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల తెరిపించండి. అంతేకాకుండా ఆ గోమాతకి ఏదైనా గ్రాసం కోసం ఇచ్చేటువంటి డబ్బులు ఇవ్వండి, లేదా పచ్చి గడ్డి తీసుకుని వెళ్ళి ఆ గోమాతకు సమర్పించి ఆ గోమాత నమస్కారం చేసుకుని రావడం ద్వారా తర్వాత శివాలయ దర్శనం చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఈ గ్రహదోషాలన్నీ కూడా నివారణ కలిగి సకలేశ్వర్య ప్రాప్తి కలగాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. చాలా వివరంగా చెప్పారు గురుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.